తిరుమల అడవి తీరంలో ఓ రాజకుమారి తోటలో సందడి చేస్తోంది. ఆమె ఎవరో కాదు, ఆకాశరాజు కుమార్తె పద్మావతి. పూల మధ్య నడుస్తూ స్నేహితులతో నవ్వుల మధ్య సేదతీరుతున్న సమయంలో ఓ మాయడ్య బంగారు జింక తోటలోకి పరుగు తీసింది. అదే సమయంలో శ్రీనివాసుడు ఆ జింకను వెంబడిస్తూ తోటలో అడుగుపెట్టాడు. రాజకుమార్తె పద్మావతి ఆయనను తొలిసారిగా చూసిన క్షణం గుండె ఒక్కసారిగా బదులుకుంది. అంతే, శ్రీనివాసుడు కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. తన మనసులో ఏదో కొత్త అనుభూతి మొదలైంది. ఇద్దరి చూపులు ఒకే క్షణంలో కలిశాయి. ఆ చూపుల్లో ప్రేమ, ఆశ్చర్యం, భవిష్యత్తు అర్థమయ్యే ఓ మౌన సంభాషణ జరిగింది. పద్మావతికి ఇది సరస్వతి ఆశీర్వాదంలా అనిపించింది. స్నేహితులు ఆమెను చూస్తూ నవ్వగా ఆమె మాత్రం ఇంకా శ్రీనివాసుని వైపు చూస్తూనే ఉంది. ఆయన వెళ్తూ వెనక్కి ఒకసారి తిరిగి చూశాడు. ఆ చూపులోనే ఈ కథకు కొత్త మలుపు మొదలైంది. ఇప్పటి వరకు దైవికంగా జరిగిన ఈ పరిచయం, ఆ రోజు పరిచయం పద్మావతికి జీవితమే మార్చేసింది. తన తోటలో చూసిన శ్రీనివాసుని ముఖం ఆమె మనసులో నిలిచిపోయింది. రాత్రి నిద్రలో కూడా పద్మావతి ఆయనను కలలో చూసింది. నీళ్ల ఊయలపై ఊగుతూ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ చిరునవ్వులతో ఉన్నారు. ఆ కల ముగిసిన ఆ భావన మాత్రం మారలేదు. పద్మావతి తన గదిలో ఒంటరిగా బస చేస్తూ చెంత పెట్టుకున్న చిత్రంలో ఆయన ముఖాన్ని ఆకరిస్తోంది. స్నేహితులు ఆమెను చూసి నవ్వుతూ అడుగుతున్నారు, ఎవరబ్బా అంత గాఢంగా నీవు ఆలోచించేది? పద్మావతి మాత్రం ఏమీ మాట్లాడదు. కానీ ఆమె చూపులు మనసు ఎక్కడో అటే వెళ్లిపోయినట్లు చెబుతాయి. ఈ మార్పు తన కుమార్తెలో చూసిన రాజమాత తల్లి. రాజా ఆకాశరాజును కలుసుకుని తాను గమనించిన విషయాలను చెబుతుంది. రాజు ఆలోచనలో పడతాడు. ఇంతవరకు ఉల్లాసంగా ఉన్న పద్మావతి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? అదే సమయంలో పద్మావతి తన చేతుల్లో ఒక తామర పువ్వు పట్టుకుని మనసులో శ్రీనివాసుడి ముఖాన్ని ఊహిస్తూ మధురమైన మౌన తపస్సులో ఉంది. ఈ ప్రేమ మొదట కలగానే ప్రారంభమైంది. తిరుమల అడవిలో ఓ ఉదయం శ్రీనివాసుడు తల్లి అయిన వకులాదేవిని నెమ్మదిగా పిలిచాడు. తల్లి, నా మనసు పద్మావతికి ఆకర్షితమైంది. ఆమెను నా జీవిత భాగస్వామిగా చూడాలనుంది. వకులాదేవి చిరునవ్వుతో ఆయన మస్తకంపై చేతిని పెట్టింది. నీవు కోరినది దైవ సంకల్పమే బిడ్డ అని ఆశీర్వదించింది. వెంటనే ఆమె ఆకాశరాజు రాజధానికి బయలుదేరింది. తన చేతిలో పువ్వులు, పండ్లు, పవిత్ర తాంబూలంతో ముందుకు నడిచింది. రాజభవనంలోకి ప్రవేశించిన వకులాదేవిని చూసి ఆకాశరాజు, రాజమాత ఆశ్చర్యపోయారు. ఆమె శ్రీవారి వివాహ ప్రతిపాదనను వినిపించగా రాజు కొంత మౌనంగా స్పందించాడు. శ్రీనివాసుడు ఎవరు అన్న ప్రశ్నతో అదే సమయంలో ఆ మాటలు విన్న పద్మావతి ఓ ఆవరణ వెనుక నుండి వింటోంది. ఆమె కళ్లలో చిరునవ్వు మెరిసింది. రాజమాత ఆమె మనసుని తట్టకుండా చూసింది. ఆ మౌనంలోనూ ప్రేమను గుర్తించింది. అప్పుడు రాజమాత చిరునవ్వుతో పద్మావతిని చూసింది. అక్కడే ఈ శుభ సంఘటనకు దీపం వెలిగింది. రాజభవనంలో నిశ్శబ్దం నెలకొంది. ఆకాశరాజు తన రాజసభలో మౌనంగా కూర్చొని ఆలోచిస్తుండగా రాజమాత మౌనంగా ఆయనను చూస్తోంది. అదే సమయంలో పద్మావతి గర్భగృహం వద్ద పూలతో పూజ చేస్తోంది. ఆమె మనసు ఒక మాట కోసం ఎదురు చూస్తోంది, అంగీకారం. వకులాదేవి ఎదురుగా నిల్చున్న ఆమెను చూసి ఆకాశరాజు నవ్వుతూ అన్నారు, మీ కుమారుడు శ్రీనివాసుడు మా పద్మావతికి అనుగుణమైన వాడే. ఆ మాట విన్న వకులాదేవి ముక్కు ఎత్తి ఆనందంతో మెరిసిపోయింది. భగవంతుని సంకల్పానికి రాజులు అంగీకరించారు. కొద్దిసేపట్లో ఈ వార్త పద్మావతి చెవికి చేరింది. ఆమె ముఖంలో చిరునవ్వు వెలిగింది. ఆ చిరునవ్వులో ప్రేమ, కృతజ్ఞత, భవిష్యత్తు కలిపి కనిపించాయి. అంతేకాదు, తిరుమలలోని ప్రజలు, రాజవంశం మొత్తం పెళ్లి శుభాకాంక్షలతో బిజీ అయింది. భవనం పూలతో అలంకరించబడింది. మంటపం ఏర్పాటైంది. శుభ సంకేతాలు ప్రతిధ్వనించాయి. వకులాదేవి తాను స్వయంగా శ్రీవారి పెళ్లికి అవసరమైన తాంబూలాలు, వస్త్రాలు, మంగళసూత్రం మొదలైనవి సిద్ధం చేస్తోంది. ఆ తీరునే శ్రీనివాసుడు ఒక వృక్షం క్రింద నిలబడి వేచి చూస్తున్నాడు, ప్రేమతో, ప్రశాంతంగా. ఇప్పుడు శ్రీవారి పెళ్లికి అన్నీ సిద్ధం. అయితే ఆ పెళ్లిలో ఒక అడ్డంకి ఎదురుపడుతుంది.